సమూయేలు సౌలును రాజుగా అభిషేకించుట. ఇశ్రాయేలీయుల చరిత్రలో ఒక కీలక మలుపు ఇక్కడ మొదలైంది. కీషు కుమారుడైన సౌలు తన తండ్రి తప్పిపోయిన గాడిదలను వెతుకుతూ దైవజనుడైన సమూయేలు దగ్గరకు వస్తాడు. అయితే సౌలు రాకముందే యెహోవా సమూయేలుతో, రేపు ఈ సమయానికి బెన్యామీను దేశస్థుడైన ఒక వ్యక్తిని నీ దగ్గరకు పంపిస్తాను, అతడిని నా ప్రజల మీద అధిపతిగా అభిషేకించు అని చెప్పి ఉంటాడు. సౌలును చూడగానే ఇతడే నేను చెప్పిన వ్యక్తి అని దేవుడు సమూయేలుకు స్పష్టం చేస్తాడు. ఆ రాత్రి సౌలుకు ఆతిథ్యం ఇచ్చి మరుసటి రోజు ఉదయం ఊరి వెలుపల వరకు సమూయేలు అతనితో నడిచి వెళ్తాడు. అక్కడ సమూయేలు ఒక తైలపు గుడ్డిని తీసి సౌలు తలమీద పోసి అతనిని ముద్దుపెట్టుకుని ఇలా అంటాడు, యెహోవా తన ప్రజల మీద నిన్ను రాజుగా అభిషేకించి ఉన్నాడు. ఆ సమయంలో దేవుని ఆత్మ సౌలు మీదికి బలంగా వస్తుంది. అతనికి ఒక నూతన హృదయాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. అప్పటివరకు ఒక సామాన్యుడిగా ఉన్న సౌలు ఆ క్షణం నుండి ఇశ్రాయేలు దేశపు మొట్టమొదటి రాజుగా దైవ నిర్ణయం మేరకు ఎంపిక చేయబడతాడు. దేవుని చిత్తం మనుషుల ఊహలకు అందనంత గొప్పగా నెరవేరుతుందని ఈ సంఘటన నిరూపిస్తుంది. Like, share, and subscribe the channel for more stories.